ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి దేవుని మాట, పండుగలు చేయమని చెప్పిన దేవుడే పండుగలు చేయొద్దని కూడా చెప్పాడు. ఆ మాట కూడా మనం తెలుసుకోవాలి కదండి. ఎవరు తేమంటే అది చేసిస్తే మీరు ఎలా, ఎవరు రమ్మంటే వెళ్ళిపోతే మీరు ఎలా చెప్పండి? అలా వెళ్ళిపోతే పరలోకానికి మీరు వెళతారా? 66 పుస్తకాలతో కూడిన మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు మీ చేతిలో పెట్టాడు. మీరు దాన్ని వారు చదవాలి కదా. నేను చెప్పిందైనా బైబిల్లో ఉందా లేదా, అది ఎంతవరకు నేను అన్వయించుకోవాలి, జరిగించాలి అని కూడా మీరు ఆలోచించకపోతే, నేను ఒక అబద్ధ బోధకుడిని అయితే అబద్ధాన్ని నమ్మి మీరు కూడా నరకానికి వెళ్ళిపోతారు కదా. కనుక ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. బైబిల్లో ఏముంది, ఇతను చెప్పింది బైబిల్లో ఉందా లేదా అని పరిశోధనాత్మకమైన దృష్టి మీ అందరికీ కావాలి. దేవుడు రాయించిన మహాజ్ఞానాన్ని ఒక్కసారి మీరు బైబిల్ విప్పి కొన్ని వచనాలు నేను చదువుతాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ఇశ్రాయేలీయులకు పండుగలు ఇచ్చిన చేయమన్న దేవుడే ఆ పండుగల్ని ఆపేస్తాను అని కూడా చెప్పాడు. ఇశ్రాయేలీయులని మనం కాదండి. గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ, పస్కా పండుగ, ఏమంటే ఈ పండగలు చేయవలసింది ఇశ్రాయేలీయులండి, మనం కాదండి. అది వాళ్ళకిచ్చిన పండగల్నే వాళ్ళ చేతే మానిపించేస్తానన్నాడు. ఎవరినైతే ఇశ్రాయేలీయులు చేయమన్నాడు దేవుడు, ఆ దేవుడే ఆ ఇశ్రాయేలీయుల్ని పండగ చెయ్యకూడదని కూడా చెప్పాడండి. భవిష్యత్తు చెప్పేశాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. క్రీస్తు రాకముందండి ఇది. క్రీస్తు రాకముందు ఈ మాటలు హోషేయ ద్వారా ఇశ్రాయేలీయులకు రాయించాడు. మనం ఇశ్రాయేలీలు అండి. ఏ గోత్రానికి చెందిన వాళ్ళం ఇశ్రాయేలీలు అయితే? అసలు మనం ఆ గోత్రాలకు చెందిన వాళ్ళం కాదండి, మనం ఇండియన్స్ అండి మనం. ఏమండి? కనుక దేవుని పిల్లలారా, దేవుడే రాయించిన ఈ వాస్తవాన్ని మీరు చూడండి. దాని ఉత్సవ కాలములను, హోషేయ 2:11, దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును అన్నాడు. నేనే మాన్పించేస్తానన్నాడు. వాళ్ళ చేతే మాన్పించేస్తే ఈయనెవరండి మొదలెట్టడానికి? ఇక్కడ అసలు ఎవరు పండగలు, ఈ పర్ణశాలల పండుగలు, గుడారాల పండుగలు అసలు ఎవరు చేయకూడదండి. చాలా తప్పది. ఇశ్రాయేలీయులనే మాన్పించేస్తానన్నాడు. ఇంకొక వచనం చూస్తారా? ఆమోసు గ్రంథం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే అండి బైబిల్ని క్షుణ్ణంగా చదివింది. ఆమోసు గ్రంథము ఏమండి 5వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. ఎందుకంటున్నాడు ఈ మాట? ఇశ్రాయేలీయులకు ఇచ్చిన పండుగలనే దేవుడు ఏ ఉద్దేశంతో చెయ్యమన్నాడో ఆ ఉద్దేశాన్ని మరిచిపోయి బరి తెగించి ప్రవర్తిస్తున్నారు పండగనగానే.